అది పూకుతున్నా లేదా పూకుతున్నా లేదా కష్టపడ్డాడు కష్టపడి బౌలింగ్ చేస్తే ఇక్కడ కొట్టి ఇక్కడ కూడా ఆగండి ఆగండి కాస్త చూపించండి ఇక్కడ కొట్టి దీనికి తగిలింది ఆయన అవుట్. ఇప్పుడు షెకావత్ గారు మీరు ఎక్కువ ఆవేశపడకుండా ఇది మీడియాతో ఉన్న ఇక్కడ మీడియా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా స్పందించాలి మీరు జాగ్రత్తగా స్పందించాలి మా కోరిక ప్లీజ్ అండి. చాలా మంది చూస్తున్నారు, మనం జాగ్రత్తగా చర్చిద్దాం. ఇక్కడ ఎవరో లావుట్ అబ్బాయి చేస్తున్నాడు, చెప్పండి. ఇప్పుడే ఏదో అన్నారు కదండి, ఇప్పుడే మీరు అరే ఎవడి వల్ల వచ్చింది మళ్ళీ చెప్పు. ఏమండి మీరు ఫీల్డ్ లో ఉన్నారు, ఈ గొడవ అందరికి కారణమే. చాలా సేపు నేను ట్రై చేస్తున్నారు కానీ తగలట్లేదు. ఇలాగే జరిగింది అక్కడ కూడా, అలాగే తగిలింది, సేమ్ అలాగే తగిలిందండి. ఇక్కడ ఏదో చాలా మంది బెదిరింపులు జరుగుతున్నాయండి. కెమెరామెన్ రా సునీత, ఇక్కడ మనం చాలా చూస్తున్నాం. సునీత ఇదంతా కనిపిస్తుందా నీకు? ఇదంతా టెలికాస్ట్ చేయండి. ఇక్కడ ఒక అబ్బాయి బ్యాట్స్మెన్ చంపేస్తారు. లావుపాటి బౌలర్, ఒక లావుపాటి బౌలర్ మా బ్యాట్స్మెన్ మీద హత్యా ప్రయత్నం చేస్తున్నాడు. చీకట్లో తీసుకెళ్లి చీకట్లో కలిపేస్తారు. ఒక స్టార్ బ్యాట్స్మెన్ అన్యాయంగా ఇది ఒక కుట్ర. ఎక్కువ ఆవేశపడకండి, దీని మనం నీట్ గా చర్చిద్దాం. ఇక్కడ కెమెరా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఏమండి మీరు చెప్పండి, మీ ఫోటోలు పేపర్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇటు తిరగచ్చు కదండి. అందరికి మూల కారణం ఈ ముండా కొడుకు. ఈ ముండా కొడుకు వల్లే మొత్తం గొడవ అంతా వచ్చింది. పెద్ద లంజా కొడుకు వీడు. ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ మ్యాచ్ లో ఏమాత్రం జోరుగా తగ్గట్లేదు. జనాలు అదే జోరుతో కొనసాగిస్తున్నారు. మా బ్యాట్స్మెన్ కూడా అదే ఆడుతున్నాడు. మా బ్యాట్స్మెన్ అదే ఉత్సాహంతో కొట్లు తెంగుతున్నాడు. నెమ్మదిగా నెమ్మదిగా చర్చిద్దామండి. మీరు మా ఇద్దరు దగ్గర రండి. ఇక్కడ కూర్చున్నాం. మ్యాచ్ రిఫరీ. ఇది శాంతి చర్చలతో తీరే సమస్య కాదు. ఇది బస్సులు తగలబడాలి, అకాడమిక్ ఏరియా దద్దరిల్లాలి. ఇక్కడ ఎవ్వరికి ఆడాలి లేదురా లంగాల, అందుకే వీళ్ళందరూ ఇలా గలీసేస్తున్నారు. ఇక్కడ ఈ తరుణంలో ఇంకో గొడవ చోటు చేసుకుంది. చాలా మంది కొట్టేసుకుంటున్నారు. ఇక్కడ ఒక అబ్బాయి బెదిరిస్తున్నాడు మా టీంని. అందరూ మా టీంనే బెదిరిస్తున్నారు. ఇక్కడ కొంతమంది విరామం కోసం తినడానికి వెళ్ళిపోతున్నారు. జరుగుతున్నప్పటికీ కొంతమంది తిండి మానుకోకుండా మరి సిగ్గు లేకుండా క్యాంటీన్కి వెళ్తున్నారు. అందులో ఈ మనిషి ఒకడు సిగ్గు లేకుండా పోజిస్తున్నాడు కెమెరా ముందు. ఇంత గొడవ జరిగిన మధ్యలో ఫేస్ పెట్టుకుని ఉన్నాడు ఒకడు. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా శాంతపడిందని తెలుస్తుంది గొడవ. బ్యాట్స్మెన్ కూడా శాంతంగా ఉన్నాడు. లాస్ట్ కి అవుట్ ఇచ్చేసరికి బ్యాట్స్మెన్ ఖుషీతో వెళ్ళిపోయాడు. వినపడింది. ఇక్కడ ఇంటి పేరు మీదకి వెళ్తున్నారు కొంతమంది. రక్తం ప్రవహిస్తుంది. తలలు ఏమండి జనాలు అందరూ చూస్తారు. మీరు ఇన్ని ఘోరమైన మాటలు మాట్లాడు. మా టీఆర్పీ రేటింగ్స్ దెబ్బతింటాయి. కెమెరామ్యాన్ ఆశీష్, స్టూడియోలో ప్రణీత, స్టూడియోలో వీగాడ్. మళ్ళీ ఏదో ఉధృత వాతావరణం నెలకొంది ఇక్కడ. మళ్ళీ మా బ్యాట్స్మెన్ మీద చాలా అపనిందలు మోపుతున్నారు. వికెట్ ముట్టుకున్నా సరే ఇంకా ముట్టుకోలేదని వాదిస్తున్నాడు బ్యాట్స్మెన్.
ఇస్తున్నాడు. ఇక్కడ చెప్పండి మీ గోడ ఏమన్నా, ఇక్కడ చెప్పండి మీ మొత్తం రికార్డ్ చేస్తున్నాం. వీడియో తీయలేదండి. ఇక్కడ ఫీల్డ్ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు, కానీ ఇక్కడ దీని ప్రకారం కాలు కాదండి, మీ ప్రకారం గుద్ద తాకినట్టు అనిపిస్తుంది మాకు. ఆ యాంగిల్ ఇట్లా చేస్తున్నది ఎత్తున్నదో ఎప్పుడు బాగుపడు. ఇక్కడ ఏదో శాపనార్థాలు వినిపిస్తున్నాయి. ఎందుకండి శాపనార్థాలు పెడుతున్నారు మా బ్యాట్స్మెన్? పక్కన పోరగాలు కూడా తోడుకెళ్తేనే నువ్వు కూడా బాగుపడతావు, లేకుంటే బాగుపడవు. ఇక్కడ ఏదో చాలా చాలా అర్థం కాని పరిస్థితి చెప్తున్నారు. అర్థం అవ్వని భాష కొట్టుకున్నారు. ఈలో ఇంకో గొడవ చెప్పండి. ఇక్కడ మళ్ళీ తల్ల ఎగిరిపోతున్నాయి అంటున్నారు. ఈయన ఇక్కడ అందరికన్నా శాంతంగా ఒక బాలుడు కూర్చొని ఉన్నాడు. ఈ బాలుడు కూడా శాంతంగా లేడు, బూతులు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కాట్ రాజా ఒక అబ్బాయి కార్డ్ ప్రిపరేషన్ లో ఉన్నాడు. కార్డ్ చదువుకుంటూ కూడా బాల్ కోసం తపన పడుతున్నాడు. ఆ కాట్ రాజు ఆ కార్డ్ ప్రిపరేషన్ వదిలేసి ఉంటే నీట్ గా అవుట్ అయ్యేవాడు. కానీ నాకు కాటా ఇంపార్టెంట్, నేను కాట్ రాజు. हमसे सबसे चापू बैट्समैन यही है ना, यूट्यूब में डालेंगे इसको, सर्च मारो. सॉरी मैं ప్రయత్నాలు జరుగుతూనే ఉన్న బ్యాట్స్మెన్ మీద ఎక్కడా తగ్గట్లేదు. మధ్యలోకి ఎర్రిపుకు కూలోడు. ఏ శశికాంత్ తిన్నంగా వేయలేవా? ఆ ఫీల్డర్ చేతులకు బాల్ వెళ్ళగానే వీడి మొత్తం గుద్దలో ప్రకంపనలు మొదలవుతున్నాయి. ఇదైతే అవుట్. ఇదైతే చాలా శబ్దాలు వినబడ్డాయి మాకు. అవహేళనల మధ్యలో, అపనిందల మధ్యలో చాలా వివాదాస్పదమైన సంఘటనలు